ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీనికి ఒక వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయొచ్చున్నాను. మీరు ప్రార్థన చేయండి. నన్ను కనపరచు వారిని నేను కనపరచెదను. 1 సమూయేలు 2:30 ప్రియమైన బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా మీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరైతే నన్ను కనపరుస్తారో వారిని నేను కనపరుస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. భూమి మీద చాలా మంది మనుషులు ఘనతను కోరుకుంటూ ఉంటారు, కానీ అందరికీ ఆ ఘనత దక్కదు. కానీ ఎవరికి దక్కుతుంది అని మనం చూడగలిగితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే నన్ను కనపరుస్తారో వారినే నేను కనపరుస్తా అని. దేవుడిని ఎవరైతే కనపరుస్తారో వారినే దేవుడు కూడా కనపరుస్తూ ఉంటాడు. బాగా గమనించండి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మీరు గమనించగలిగితే వారు పరాయి దేశంలో ఉన్నప్పటికీ దేవుడిని కనపరిచారు. దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. దేవుని ఎంతగా కనపరిచారంటే ప్రాణం పోతున్నా కానీ దేవుని కనపరచడానికి సిద్ధపడ్డారు. అందుకే దేవుడు వారిని గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చోబెట్టి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీవైతే ఘనతను కోరుకుంటున్నావు కానీ దేవుని సన్నిధిలో బలముగా ఉండట్లేదు. ప్రభువు నేరుగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, గణపరుస్తా, కానీ ఎప్పుడు కనపరుస్తా? నన్ను కనపరిస్తేనే కనపరుస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని కనపరుస్తూ ఉన్నావా? నువ్వు ఏ స్థానంలో అయితే పనిచేస్తూ ఉన్నావో ఆ చోట దేవుని కనపరుస్తూ ఉన్నావా? నీ మందిరంలో దేవుని కనపరుస్తూ ఉన్నావా? నువ్వు ఎక్కడున్నా దేవుని కనపరచడానికి సిద్ధపడితే దేవుడు కూడా నిన్ను కనపరుస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల నుండి మనం గొప్ప విషయాన్ని మనం నేర్చుకున్నాం. నిజంగా ఆ రీతిగా ఉండడానికి మనం సిద్ధపడితే దేవుడు మనల్ని కూడా కనపరుస్తూ ఉంటాడు. ఇకనైనా జాగ్రత్త వహించండి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవుడిని కనపరచు, దేవుడిని తప్పక నిన్ను కనపరుస్తాడు. ఈరోజు నేను దేవుడిని కనపరుస్తున్నాను కనుక దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచి ఉన్నాడు. అంతకుముందు నేను దేవుడిని కనపరచలే, ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో నేను ఉన్నాను. అప్పుడు నన్ను ఎవరు కూడా కనపరచలేదు, దేవుడు కూడా నన్ను కనపరచలేదు. ప్రియమైన బిడ్డలారా, మనం ఉన్న స్థాయిని బట్టి, మనం ఉన్న స్థితిని బట్టి దేవుడు మనకు ఘనతనిస్తాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రత్యక్షంగా నా సాక్ష్యం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇదిగో బైబిల్ గ్రంథంలో మనకు ఎంతో ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. దానియేలు కానీ, షడ్రక్, మేషక్ కానీ, అబేద్నెగోలు కానీ, అదే రీతిగా దావీదు కానీ, మిగతా శిష్యులు కానీ అందరినీ గమనించగలిగితే వారు దేవుణ్ణి కనపరిచారు కనుక దేవుడు వారిని కనపరిచాడు. ఇదే మంచి సమయం, నీవు కూడా దేవుడిని కనపరచు. భూమి మీద నీ ప్రాణం ఉన్నంతసేపు ప్రభుని కనపరచడానికి ఒక మంచి తీర్మానానికి రా. దేవుడు తప్పక నీకు కూడా ఘనతనిస్తాడు. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి, కృప దయచేయండి ప్రభువా. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను మీరు చెప్పారు. తప్పక ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రభువా మీకు వందనాలు అయ్యా. ఈ వాగ్దానం ప్రకారం నీ బిడ్డలు జీవించి మేలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకనూ నేను ఉన్నతమైన స్థితికి మార్చండి ప్రభువా. ఎవరైతే నేను ప్రార్థనలోకి భావిస్తూ విశ్వాసంతో నమ్మకంతో ఉంటున్నారో వారి పట్ల అద్భుతమైన కార్యం మీరు దయచేయమని, వారి సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నిన్ను కనపరచడానికి సిద్ధపడుతూ ఉండగా వారిని కూడా మీరు గండపరచమని, దీవించి ఆస్వాదించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానం